చూస్తున్నారానులా ఎడ్ల బండ్లు ఎంత జోరు మీద పోతున్నాయో. పిల్ల జెల్ల ముల్లె మూట మొత్తం చదురుకొని సమ్మక్క సారక్క తల్లుల దర్శనం కోసం తరలిపోతున్నారు వీళ్ళంతా. మరి ఒక్కనాటి కథ కాదాయే, 4 రోజుల దాకా మేడారంలో ఉండి ప్రతిరోజు తల్లులను దర్శనం చేసుకోవాలి కాబట్టి ఆ రేంజ్ లో కదిలిరన్నట్టు. ఇది వరకు మేడారం జాతర గోవాలంటే అసలు తువ్వలే సక్క ఉండకపోతుండే. మొత్తం ఎర్రమన్ను దుబ్బలే, అన్ని ఎడ్ల బండ్ల బాటలే కాబట్టి అప్పుడు జాతర గోవాలంటే ఎడ్ల బండ్లే దిక్కు. కానీ ఇప్పుడు రోజులు మారినాయి, తొవ్వలు మంచిగా అయినాయి. బస్సులు, కార్లు, ఆటోలు, బండ్లు, అన్ని తీర్ల వాహనాలు గద్దెల దగ్గర దాకా పోయేటంత సౌలత్ చేసింది సర్కారు. అయినా కూడా వీళ్ళు మాత్రం బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి మేడారం పోదాం కొడుకో తలుల గొలుసుకుందాం బిడ్డో అన్నట్టే బయలుదేరిర్రు. మరి వీళ్ళు ఎప్పటి సంది మేడారం జాతరకు ఇట్లా వస్తున్నారు, ఏం కథ అరుచుకుందామని మా రిపోర్టర్ అన్న వాళ్ళని ఆపి ముచ్చట పెడితే, 15 సంవత్సరాలు బట్టి మాకు ఎడ్లు పండుకొని వస్తాను. ఇక అభివృద్ధితోనే మాకు సంబరాలు ఇక మాకు వేరే దాంట్లో లేవు. ఎడ్ల బండ్లు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం సార్. ఎడ్ల బండ్ల అట్టుకుంటా సార్, కొంచెం అడ్డుకుంటా తిరుగుకుంటా మాకు సంబరాలు. అమ్మవారి మాకు అంత అత్యాభిప్రాయం సార్. ఇది ఒక ఎంజాయ్మెంట్. ఈ అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారిని చూసింది ఒక ఆనందం, ఈ వంట చేసుకొని తిన్నది ఒక ఆనందం. కానీ ఇట్లాంటి రోజులు మళ్ళీ రావు. ఇక అమ్మవార్లను నమ్ముకొని వ్యవసాయం చేస్తే అంత మంచి జరుగుతున్నదట వాళ్లకు. అందుకే ప్రతి 2 ఏళ్లకో పారి అన్ని చదురుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని జాతరకు వస్తున్నారట. మొత్తానికైతే మేడారం జాతరకు ఓదికు గాలి మోటార్ల వచ్చేటోళ్ళు కొందరైతే ఇట్లా ఎడ్ల బండ్లు కట్టుకొని కాలినడక వచ్చేటోళ్ళు కూడా ఇంకొందరు ఉన్నారు. ఎవ్వరు ఎట్లొచ్చినా ఆ సమ్మక్క సారక్క తల్లులు మాత్రం భక్తులందరికీ కోరిన వరాలిచ్చి కొంగు బంగారంగా నిలుస్తున్నారు. మరిగా ఆ తల్లుల సల్లని సూపులతోని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.